నందమూరి శివరామకృష్ణ. మొట్టమొదటి ఈ బయోపిక్ అనేది 2 years బ్యాక్ 32 బెడ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు అనుకున్నాం. అదే అనుకున్నదే ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చింది. రేపు 9వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. దాని గురించి మొన్న అక్కడ ఆడియో ఫంక్షన్ పెడదామని చెప్పి ట్రై చేసాము. తుఫాను వల్ల సైక్లోన్ దీని గురించి పెట్టలేకపోయాం. గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఆల్రెడీ 4-5 days వర్క్ చేసాం ఇక్కడ. బాగా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసాము. ఈ సైక్లోన్ వల్ల రద్దు చేసి హైదరాబాద్లో పెట్టారు వాతావరణ సహకరించగా. మళ్ళీ హైదరాబాద్లో పెట్టినాక నిమ్మకూరులో మరి ఈవెంట్ ఏదో చేయాలని ఉన్నాం. నెక్స్ట్ సంక్రాంతి పండుగ వెళ్ళినాక యాక్చువల్గా 15 కానీ 18 కానీ మామూలుగా 15వ తారీఖు అనేది పండక్కే బాలయ్య బాబు నిమ్మకూరు రావటం ఆనవాయితీ. ఇక్కడ మన ఇంటికి వచ్చి స్టే చేయటం, గంగిరెద్దులు, కోడి పందాలు, మరి గెనసాలు వెళ్ళి ఎడ్డ పందాలు చూడటం, ఇదంతా అలవాటు ఆయనకి, సరదా. మన వాళ్ళు పిల్లలు వాళ్ళేమో అక్కడ నరవాళ్ళపల్లి వెళ్తారు. ఈ బాలయ్య బాబు ఇటు వచ్చి ఒక రోజు ఉండి వెళ్తున్నారు. ఇప్పుడు మా పెదనాన్నగారు ఉండేవారు నందమూరి చంద్రశేఖరరావు గారని. మా పెదనాన్నగారును రామారావు గారు తోడళ్ళు సోయాన. మా పెద్దమ్మను రామారావు గారి భార్య అక్క చెల్లెళ్ళు. నేను ఆ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. మొట్టమొదట 84 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి ఫ్రీవీకి ఏ సినిమా రిలీజ్ అయినా ముందు వేస్తారు కదా ఫ్రీ, దానికి ఫోన్ చేసి రమ్మనేవాళ్ళు రామారావు గారిని అప్పుడు ఆ టైంలో. అది మాకు అక్కడ పరిచయంతో మేము ఎప్పుడు నిమ్మకూరు వచ్చినా మన ఇంటికి మా పెదనాన్నగారి ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఒకడిని. మన బాబుకి పెళ్ళికప్పుడు కూడా చిన్నమ్మ ఏంటి, మాధవ వదిన ఏంటి, వీళ్ళందరూ వచ్చారు. రామారావు గారి ఫ్యామిలీ మొత్తం వచ్చారు ఇంచుమించుగా. ఆయనకి అంటే ఫ్రెండ్లీ సీక్రెట్స్ అండి. ఆయన బాగా ఫ్రీగా ఉంటారు. ఉండేదో మొహం మీద చెప్పేస్తారు నా దగ్గర మట్టికి.